ఇగో అందరూ ఎట్లున్నారు? మన తెలంగాణ ముద్దు బిడ్డ గొర్రెలక, బర్రెలక మన జ్యోతక ఒక సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు సంపాదించింది. ఎట్లా సంపాదించిందో, ఏడ సంపాదించిందో, ఎక్కడ పెట్టిందో, గిటువంటి లంగా పనులు ఏమి చేసిందో మీ అందరికీ ఈరోజు ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తా. ముందుగాల అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వినాయక స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక భూతు మాట కూడా ఆడ. ముందైతే మీరందరూ లైక్ కొట్టుండ్రి. ఓకే, వినాయకుడి మీద ఆన. ఓకే, ఇప్పుడు అక్క మన తల్లి తెలంగాణ ముద్దు బిడ్డ అయిన బిడ్డలలో మొదటి బిడ్డ మన జ్యోతక్క. తెలంగాణ అంటే జ్యోతక్క, జ్యోతక్క అంటే తెలంగాణ. గొషవంటి అక్క ఏమి లంగా పని చేసిందో గాని ఒక్క ఏడాదిలో 10 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ బంజారా హిల్స్ లో 5 కోట్ల రూపాయల అపార్ట్మెంటు, ఒక బిఎన్ డబ్బాల కారు, 10 ఎకరాల భూమి, అబ్బో ఇంకా ఫారెన్ ట్రిప్పులు అన్నీ చేసింది. అట్లా ఎట్లా చేసిందో, ఏడ చేసిందో, ఎందుకు చేసిందో మీ అందరికి సమజయ్యేటట్లు నేను పూసగుచ్చి చెప్తాను. జాగ్రత్తగా వినుండ్రి. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నేను ఒక భూతు మాట కూడా ఆడ. జాగ్రత్తగా వినుండ్రి. మీ మందిని బందబెట్టి అక్క చాలా తప్పులు చేసింది. మళ్ళా ఇగో చాలా లంగా పనులు చేసింది. అవన్నీ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినుండ్రి. ఇదిగో అక్క తెలంగాణలోని ఒక పల్లెటూరి గ్రామంలోని అక్క బర్రెలు గొర్రెలు కాసుకునే ఫ్యామిలీ అన్నమాట. అక్కలమ్మ బీడీ ఉంటుంది కదా, బీడీ అది చుట్టుకుంటుంది. ఆ తర్వాత అలయ్య గోళీ టాబ్లెట్లు ఉంటాయి కదా, దవాఖానాలో గోళీ టాబ్లెట్లు దొబ్బుకొచ్చి ఊరిలో అమ్ముతాడు. అటువంటి పనిలో ఫ్యామిలీ అనమాట అక్కది. అక్క గొర్రెలని కాసుకుంటూ పోతూ వస్తుంది. తో ఇంటి పక్కన పెద్ద ఆయన ఒకరోజు పిలిచి, నువ్వు మస్తు మాట్లాడుతున్నావు, నువ్వు యాంకర్ అవుతావు అని అనడు. అది విన్న అక్క వెంటనే ఉరికి బస్ స్టాండ్కి పోయి ఈ ఎర్ర బస్సు ఉంటుంది కదా, ఎర్ర బస్సు ఎక్కి హైదరాబాద్ పోయిందనమాట. హైదరాబాద్ పోయిన వెంటనే కోటిలోకి వెళ్ళి లిప్స్టిక్, ఫేర్ అండ్ లవ్లీ, మంచి గుడ్డ మొక్కలు కొనుక్కొని అక్క నీట్గా మేకప్ అందంగా అయ్యి అక్క TV9, TV5, END-TV, మా టీవీ, ఈటీవీ, జీటీవీ, జెమినీ టీవీ అన్ని టీవీలకి ఇంటర్వ్యూలు పోయింది. అక్కని ఇంటర్వ్యూ చేసిన ప్రతి సాబు ఏమన్నారంటే, నువ్వు గర్రెలక బర్రెలక పల్లెటూరు దాయిలాగా పల్లెటూరు బయటలాగా ఉన్నావని చెప్పి అందరూ అంటే, అక్క ఏం చేసిందో తెలుసా? ఏడ్చుకుంటూ వెనక్కి కురికింది. అప్పుడు షాలిబండ చార్మినార్ దగ్గర అక్క ఇరానా టీ తాగుతుంటే ఒక ముసలాయన V6 ఛానల్ అప్పుడే పెట్టిండ్రట. అక్కని చూసి, నువ్వు మస్తు బలేగున్నావు, షలాకీగా ఉన్నావు, శకశక మాట్లాడుతున్నావులే, అయితే నువ్వు మా దగ్గర ఉద్యోగం చేస్తావా అంటే, అక్క అన్నది పైకం ఎంత ఇస్తారు సాబు అంటే, 10,000 ఇస్తా, కటింగ్లు అన్నీ పోయి నీకు 8,000 చేతికొస్తాయి అంటే, అక్క అప్పుడు అమీర్పేటలోని 2,000 రూపాయలకి హాస్టల్లో ఉండి మెస్ బిల్లు 1,000 రూపాయలు, 3,000 అనమాట. తో అక్క పైకమంతా అప్పుడు V6 ఛానల్లో తీన్ మార్మలన్న అని చెప్పి ఒక షో చేసిండ్రి. అక్కడ బిత్తిరి సత్తన్న అని మీ అందరికీ ఎరికనాయి కదా, ఇట్లా ఉంటుంది బిత్తిరి సత్తన్నతోని అక్క మంచిగా వీడియోలు చేసి ఫేమస్ అయింది. బిత్తిరి సత్తన్న ఇట్లా అని మాట్లాడతాడు. బిత్తిరి సత్తన్న సావిత్రక్క ఓ మస్తు వైరల్ అయిందమ్మా. ఓ ఆ రోజుల్లో సత్తన్న సావిత్రక్క అంటే కోసేసుకునేటోళ్ళు మస్తుండ్రు. అయితే ఆ రోజుల్లో అక్క పేరు జ్యోతక్క పేరు ఇక్కడ రాసుకునేటోళ్ళు తెలంగాణ ప్రజలు పచ్చబొట్టు లెక్క. అయితే అక్క గట్లా వెళ్తుంది. అక్క ఇంటికి అమ్మ నాన్నలకి 4,000 పంపించి అక్క 3,000 ఖర్చు పెట్టుకొని 1,000 రూపాయలు షీటీ కట్టే. ఎక్కడ? అమీర్పేటలో షీటీ కట్టే. ఎక్కడ? మల్లేష్ అన్న దగ్గర. ఓకే, అంతా బాగానే ఉంది. రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి. అక్క చిన్న పిల్ల కాస్త పెద్ద పిల్ల అయింది. పెద్ద పిల్ల అయినాక నాగార్జున సాబు చూసిండ్రు. అయ్యే మస్తుందే సావిత్రి, జ్యోతక్క కలర్ఫుల్ వచ్చినావే, నువ్వు మా ఈ బిగ్ బాస్ షోలో యాక్ట్ చేస్తువా అంటే, ఓ సాబు ఎందుకు చెయ్యా, V6లో ఎంత ఇస్తారు, అదే నువ్వైతే 1,00,000 రూపాయలు ఇస్తావని చెప్పి V6కి బాయ్ చెప్పేసి బిగ్ బాస్ షోకి పోయినది. ఆ అక్క బిగ్ బాస్ షోలో మస్తు ఫేమస్ అయినది. తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణలో మాట్లాడి అందరి హృదయాలు దోచేసుకున్నది.
అక్క మస్తు వైరల్ అయినదక్క బిగ్ బాస్లో కొన్ని దినాలు అటు ఆడి 5 కంటెస్టెంట్లో 5కు పోయింది. 5కు పోయాక అక్క మస్తు వైరల్ అయ్యే అక్క బిగ్ బాస్ షోలో నుంచి వచ్చి ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టింది. యూట్యూబ్ ఛానల్ పెట్టి అక్క ఇక్క దందా షౌరు చేసింది అనమాట. ఇగో జాబు మానేసింది. ఇంకా జాబు లేకుండా యూట్యూబ్లో వీడియోలు చేసి బెట్టింగ్ యాప్లు దందా స్టార్ట్ చేసింది. మళ్ళా ఇగో పొద్దున్న బెట్టింగ్ యాప్, రాత్ర బెట్టింగ్ యాప్, మధ్యాహ్నం బెట్టింగ్ యాప్, టెలిగ్రామ్లో బెట్టింగ్ యాప్, ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్, ఫేస్బుక్లో బెట్టింగ్ యాప్, యూట్యూబ్లో బెట్టింగ్. అబ్బో దీన్ని గాల 24 గంటలు బెట్టింగ్ యాప్ చేసి మందిని మండబెట్టి, మందిని మూషారంలో పెట్టి, మందిని శ్మశానంలో పెట్టి గోల్డ్ డబ్బులు వెనకేసింది. మళ్ళా గట్ల సంపాదించిందే బంజారా హిల్స్లో 5 కోట్ల అపార్ట్మెంట్. మళ్ళా అక్క ఇంట్లో టీవీ ఎంత ఉంటుందో తెలుసా? ఇంతుంటుంది. అక్క BMW కారు ఎంత పెద్దదో తెలుసా? బ్లూ కలరు స్పెషల్ కలర్ అనమాట అక్క. అబ్బో ఊరిలో మహబూబ్ నగర్లో 10 ఎకరాల భూమికి ఉన్నది హైవే మీద. మళ్ళా అప్పుడు అలా ఆయనతోని అక్కకి పెళ్ళైనదనుకో, గంగూలీ షాబుతోని పెళ్ళైనాక గంగూలీ షాబు అక్క కలిపి మాల్దీవులు పోయినారు హనీమూన్కి అయ్యాయి. అయ్యో దుబాయ్ పోయినారు హనీమూన్కి అయ్యాయి. అబ్బో థాయిలాండ్ బ్యాంకాక్ అబ్బో దొరికింది కాడక అక్క పోతున్నాయి. బెట్టింగ్లో మస్తు వస్తున్నాయి. అక్కడ మంది వస్తుండ్రు, అక్క హనీమూన్ చేసుకుంటుంది. అక్కడ మంది వస్తుండ్రు, అక్కడ హనీమూన్. అక్క బోలెటు డబ్బు వచ్చేసింది. ఇంకా జాబు చేయడు బంద్ చేసింది. బెట్టింగ్లు ఆడుతూ కోట్లు ఇస్తుండ్రు. మళ్ళా ఇగో 2024లో 1200 మంది చచ్చిండ్రు కదా. ఆ 1200లోని 200 మంది మన జ్యోతక్క వాళ్ళే చచ్చిండ్రు. ఇగో మీకు కావాలంటే ఆత్మలతో మాట్లాడతా ఆగు. ఓ మలేషన్న ఏడును స్వర్గంలోనో నరకంలోనా? నరకంలో ఉన్నావా? ఇగో జ్యోతక్క లింకు నొక్కి నువ్వు ఎంత పోయినాయి? 10 లక్షలా చచ్చిపోయినావుగా. ఇప్పుడు నువ్వు అక్కని ఎట్లా చంపుతావు? బిల్డింగ్లోకి మేడ మీదగా ఆత్మయ్యి పైనుంచి దుకుతావా? అయ్యో మా అల్లా అట్లా చంపుతావు? అమ్మో చూడక్క ఎట్లా చంపుతుడో. నేను బిల్డింగ్ మీద నుంచి నువ్వు నించున్నప్పుడు నిన్ను తోస్తుడట ఆత్మ చెప్పింది. ఇంకో ఆత్మతో మాట్లాడతావు. ఓ యాదగిరన్న జ్యోతక్క లింకు నొక్కి ఎంత పోయినావి నీవి? 20. అవును మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు? స్వర్గంలో ఉన్నా నరకంలో? అవ్వ నువ్వు కూడా నరకంలో ఉన్నావా? ఓకే ఇప్పుడు చెప్పు అక్కని గెట్లా చంపుదాం అనుకుంటున్నావు? BMW కారులో వెళ్ళేటప్పుడు పాయిజన్గా బర్రెలకు వచ్చి గుద్దుతావా? అయ్యో ప్రాణం ఎందుకు అట్లా చేస్తున్నారు మీరంతా? మీతో పాటు తీసుకెళ్ళిపోతారా? ఇగో అక్క ఆత్మలన్నీ లొల్లి పెడుతున్నాయి, మస్తు పరేషాన్ చేస్తున్నాయి అక్క. నాకు రాత్రిపూట ఫోన్ చేసి నిన్ను గెట్లా చంపాలో అని ప్లాన్ చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండు. నిమ్మకాయ ఉంటుంది కదా, నల్ల నిమ్మకాయ, నల్ల జిడిపిక్క, ఎర్ర కొబ్బరి మొక్క నువ్వు శంకలో పెట్టుకొని పడుకో. మళ్ళా మీ ఆయనకి ఆయన జోబులో పెట్టుకొని పడుకుంటారు. ఎందుకంటే ఆత్మలు మస్తు పరేషాన్ చేస్తాయి మీకు. 200 ఆత్మలక్క నీకోసం వెయిట్ చేస్తున్నాయే. నువ్వు ఎక్కడున్నావో తీసుకెళ్ళిపోవడానికి జాగ్రత్త అక్క, చాలా జాగ్రత్త. ఇదిగో వినాయక స్వామి పైన బొమ్మ పెట్టుకొని తిరుగక్క, లేదా ఆంజనేయ స్వామి బొమ్మ, లేదా పోచమ్మ తల్లి గుడికి పోయి దండం పెట్టుకోక్క. ఎట్లా అయితే నువ్వు చచ్చిపోతే ఎట్లానా? తల్లి తెలంగాణ ఏమవుతుంది? తల్లి తెలంగాణ ముద్దు బిడ్డ. ఇగో రేవంత్ అన్న ఏడున్నావో ఎక్కడున్నావో చూడు. ఇగో ఈ తల్లి తెలంగాణ ముద్దు బిడ్డ మన జ్యోతక్క మస్తు పరేషాన్ చేసి బోలు డబ్బు పైకములంతా వెనకేసి బిల్డింగులు పొలాలు అన్ని కొనేసింది. మందిని బందబెట్టి అక్కకి బొక్కలో వేసి జల్దీగా ఆ డబ్బు అంతా వసూలు చేసి ఆ డబ్బు పేదవాళ్ళకి పంచిపెట్టిండ్రి. ఆ మాత్రం పుణ్యం చేసిండ్రి. మీరైతే సీఎం అయినారుగా. ముద్దులైతుంది మురకలైతుంది మచాయిస్తుంది. జ్యోతక్క నిజం చెప్పు, షో లేదా అక్క నీకు ఇటువంటి లంగా పనులు చేయడానికి? ఇగో పేదరికం నుంచి వచ్చినావు కదా, నీకు పేదవాళ్ళ బాధ తెలియదా అక్క? ఓ లింకు నొక్కు అని ఎన్నిసార్లు షాప్ చెప్పినావు అక్క. ఎన్ని లంగా బెట్టింగ్ యాప్లు చేసినావు అక్క, అన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు చేసి బోలెడు డబ్బు సంపాదించినవాక. V6లో పనిచేసినందుకు, బిగ్ బాస్లో చేసినందుకు మహా అయితే 10 లక్షలు ఉంటాయాక వెనకం వేసుకుంటాం. కానీ కోట్లు ఎక్కడ కొన్నా ఎలా డిసైడ్ చేసినవాక? బంజారా హిల్స్లో 5 కోట్లు ఎలా డిసైడ్ చేసినవాక? BMW కారు ఎట్లా డిసైడ్ చేసినవాక? అవుదుగో మహబూబ్ నగర్లో రోడ్డు మీద 10 ఎకరాల భూమి ఎట్లా డిసైడ్ చేసినవాక? ఏం లంగా పని చేసినవాక? జనం అడిగితే ఏమి సమాధానం చెప్తావాక? ఇటువంటి ఎన్నో మంది యాంకర్లు ఉన్నారక, నిజాయితీగా ఉంటారక. ఎప్పుడు గటువంటి
అటువంటి లంగా పనులు ఏ యాంకరు చేయలేదక్క, నువ్వు ఒక్కదానివే చేసినావక్క. అందుకే నిన్ను ఇట్లా చూడక ఇప్పుడు నువ్వు మంచిగా నిజాయితీగా ఉంటే గోడేనా నీ మీద పాయింట్అవుట్ చేస్తారా చెప్పు? నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను బొక్కలో వేసి ఎందుకక్క ఇటువంటి పనులు చేస్తూ, ఇదిగో నువ్వంటూ ఏరా అన్వేషు నీ పెండ్లం చేసినా ఈ పని చేస్తూ అంట. అవు మళ్ళా నా పెండ్లం చేసినా దాన్ని బొక్కలో వేస్తాక నిజాయితీగా ఉంటా నేను. మళ్ళా దాన్ని 2 సంవత్సరాలు బొక్కలో వేయమని చెప్పి నేను థాయిలాండ్ పోయి మస్తు ఎంజాయ్ చేస్తా, హ్యాపీగా ఉంటుందాక పెళ్ళం బొక్కలోకి పోతే ఏమల్లా ఇగో ఈ ముచ్చటేది కదా నీకు. ఇగో పెళ్ళం జైల్లోకి పోయిన దానికే మస్తు ఖుషి అవుతానాక నేను. ఇట్లా ఇగో తమ్ముడు పేకాట తప్పు ఎవరు చేసినా తప్పే కదాక. అయినా మంది ప్రాణాలు పోయాక నిన్నే పాపమక్క నిన్నే చచ్చిండు ఫ్రెష్గా. నిన్న ఒక బాబు చచ్చిండు, మొన్న ఒక బాబు చచ్చిండు, రోజుకొక బాబు చచ్చిపోతున్నాడు అక్క. చిన్న ప్రాణాలక్క, పోయిన ప్రాణాన్ని మనము తీసుకురాలేము కదక్క. ఏమక్క ఏమంటువక్క? ఈ మరి నీకు ఎట్లా ఉన్నదా అంటే ఇదిగో ముచ్చట్లన్నీ చెప్పేది నీకు మంచి ముచ్చట్లు చెప్తున్నా. జరా నువ్వు బ్రెయిన్లో ఎక్కించుకొని బాగుపడతావనక్క. ఎవరైనా బాగుండా అక్క అనేటోళ్ళమక్క. నువ్వు మా అందరికి ఇంత బొక్క పెడతావని ఏడెరకక్క. నిన్ను నమ్మినామక్క, నువ్వే దేవత అనుకున్నామక్క. నువ్వు ఇట్లా చేస్తావని మాకే మెరకక్క. నువ్వు చెప్పిన ఇంకో అన్ని నొక్కినామక్క. నీ ఇంట్లో పెద్ద టీవీలు పెద్దవి కొనుక్కున్నావక్క. మాకు ఇంత బొక్క పడిందక్క, ఇంత బొక్క. ముందుగా తెలంగాణ ప్రజలను క్షమించాలి. బెట్టింగ్ యాప్ అవేర్నెస్లో భాగంగా తెలంగాణ భాషని సరదాగా చేయాల్సి వచ్చింది. ఓకే, శివజ్యోతి అక్క, ఈ విషయం నీకే. ఇదిగో శివజ్యోతి ఎంతో పవిత్రమైన పేరు, శివుని జ్యోతి ఎంతో అసలు నిజంగా వెలుగు. నీ పేరులోనే దేదీప్యమానంగా ఎదిగే తత్వం ఉంది. సో యాంకర్, నువ్వు పేదరికం నుంచి వచ్చావు కదా అక్క, నువ్వేం రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, అది కూడా పల్లెటూరు నుంచి. మంచి మనసు ఉంటుంది. అటువంటి నువ్వు సడన్గా ఆ బిగ్ బాస్ షో నుంచి ఎప్పుడు బయటకు వచ్చావో ఇంకా రోజు బెట్టింగ్ యాప్. నువ్వు చేయని బెట్టింగ్ యాప్ లేదక్క. అన్ని బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్, అంత డేటాతో సహా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని చేశారు, ఎంత నష్టపరిచారు అంటే అంత నష్టపరిచారక్క. నిజంగా ఆ పాపం ఊరికినే పోదు. నీకు తెలుసు కదా, నీకు ఏం తెలియదు అంటే, నువ్వేం చదువుకోలేదంట, చదువుకున్నావు కదా. నా అంబిషన్ అయితే ఏమీ కాదు కదా, నీకు తెలియదు ఆ లింక్ నొక్కితే ఏమవుతుందో. ఎవరికైనా బెట్టింగ్లో డబ్బులు వచ్చి బాపుతుందా ఈ ప్రపంచంలో? ఎవరికైనా వస్తుందా చెప్పు? నీకు ఒక మంది పోతే 20 లక్షలు పోతే నీకో 10 లక్షలు, వాడికో 10 లక్షలు, అలా ఎన్ని లక్షలు అయితే ఇట్లా ఇల్లు. నిజం చెప్పాక మనం కష్టపడి సంపాదిస్తే అటువంటి ఇల్లులు అటువంటి కార్లు కొనుక్కోగలము. ఏ యాంకర్కైనా చూడు ఏమైనా ఉందా? వాళ్ళ సైకిల్ మీద, స్కూటీ మీద, బళ్ళు మీద వస్తారు. ఎవడు BMW కార్ ఒక V6లో చేసినందుకు అన్ని వస్తాయి పైకి పైసలు. ఎనీవే, తప్పులుంటే నన్ను క్షమించు, అర్థం చేసుకుంటావు, ఇంకెప్పుడు చేయవు అని నేను ఆశిస్తూ భావిస్తున్నాను. రేపు మరో మంచి వీడియోతో మంచి సొరచేపతో కలుసుకుందాం. పత్తి గింజల వ్యాపారానికి స్వాగతం, సుస్వాగతం.